ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతులు ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఈ రోజు రైతులు రోడ్డున పడి ఏడ్చేటువంటి పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వం రైతులకు తీసుకొచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారాగా యూరియా గాని, ఎరువులు గాని, పురుగుల మందులు గాని, విత్తనాలు గాని అన్ని కూడా రైతులకి సఫిషియెంట్ గా ఇన్ టైంలో అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడ చూసినా ఆర్బీకేల దగ్గర రైతులు క్యూల్లో నిలబడి ఉదయం నుంచి నైట్ వరకు కూడా పడిగాపులు కాసి, ఒకవేళ పడిగాపులు కాసినా కూడా ఒక అరబస్తా యూరియా కూడా దక్కనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇది రైతు దగా ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. రైతులు ఎంత ఇదిగా ప్రతి ఆర్బీకేల్లో కానీ, సహకార సంఘాల్లో కానీ ఎక్కడ చూసినా రైతులు రోడ్డెక్కి ఈరోజు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా యూరియా సఫిషియెంట్ గా ఇచ్చేసాము, రైతులకు ఎక్కడ ఇష్యూ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ చేస్తుంది తప్ప రైతులు చక్కగా హ్యాపీగా ఉన్నారు, యూరియా సఫిషియెంట్ గా అందిందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ 2025 కి సాగు యొక్క లక్ష్యం చూస్తే 85 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం, కానీ 50 లక్షల ఎకరాలు మాత్రమే పంట సాగు అయింది. అంటే 70% మాత్రమే ఈ రాష్ట్రంలో సాగు అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా ఎందుకు కొరత వచ్చింది? ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు సుమారుగా 12 నుంచి 13 జిల్లాల్లో అసలు వర్షమే లేదు. కానీ ఆ 3 నెలల టైంలో కూడా యూరియా మొత్తం సప్లై చేసాము, యూరియా మొత్తం అమ్మేసాము అని చెప్పేసి లెక్కలు చూపిస్తున్నారు. అసలు పంట సాగే 13 జిల్లాల్లో లేనటువంటి పరిస్థితి ఉంటే యూరియా ఇచ్చేసామని లెక్కలు చెప్తున్నారు అని అంటే యూరియా ఎక్కడికి వెళ్ళింది అంటే బ్లాక్ మార్కెట్ ద్వారాగా పక్క రాష్ట్రాలకి, ఇతర ఉపయోగాలకి యూరియాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు, టీడీపీ నాయకులు అందరూ కలిసి బ్లాక్ మార్కెట్ కి దొంగచాటున సరఫరా చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగింది 50 లక్షల ఎకరాల సాగు అయినప్పటికీ కూడా ఎంత యూరియా కొరత అయింది అని అంటే కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత రావాలో అంత యూరియా ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఇంత కొరత గ్రామాల్లో ఉంది అని అంటే ఖచ్చితంగా ఈరోజు బ్లాక్ మార్కెట్ కి యూరియా వెళ్ళిపోయింది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఉంది అని అంటే ఆ బ్లాక్ మార్కెట్ వెనక ఉంది తెలుగుదేశం నాయకులు కాబట్టి, తెలుగుదేశం వ్యాపారులు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం గమ్ము నుండి బ్లాక్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తూ రైతుల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ వరకు ఎవరిని అడిగినా సరే 70% నుంచి 80% యూరియా ఇచ్చేసాము, రైతులు చక్కగా ఉన్నారు, ఎక్కడ నో ఇష్యూస్, అన్ని ఆర్బీకేల్లో కూడా సఫిషియెంట్ గా ఇచ్చేసామని చెప్పేసి ఈ రోజు అధికారులు చెప్తున్నారంటే నిజంగా దురదృష్టకరం అని చెప్పాలా. ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అధికారులు కూడా మేము అడుగుతున్నాం, మీరు నిజంగా యూరియా సఫిషియెంట్ గా రైతులకు అందజేసి ఉంటే, నిజంగా రైతులు సంతోషంగా ఉంటే ప్రతి ఆర్బీకేల్లో కూడా ఆధార్ కార్డులతో కలిపి వివరాలు మీరు పెట్టగలరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రైతుకి పలానా రైతుకి ఇంత భూమి ఉంది, ఎంత యూరియా ఇచ్చాము, ఇదిగో ఆధార్ కార్డుతో ఉన్న దాంతో సహా మీరు వివరాలు పెట్టగలరా అని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా ఒక బస్తా, 1 ఎకరా ఉన్న రైతుకు కూడా ఒక బస్తా రానటువంటి రైతులు కూడా ఉన్నారు, అరబస్తా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నారు. ఈ రోజు పంట ఎదుగుదలని కాపాడుకోవడానికి రైతు కష్టపడాల్సి వస్తుంది. గతంలో ఈ క్రాప్ ద్వారాగా ఆర్బీకేల్లో ప్రతి రైతు కూడా పంటని నమోదు చేసుకొని వాళ్ళకి ఎంత యూరియా కావాలా, ఎంత పురుగుల మందులు కావాలా, ఎంత విత్తనాలు కావాలనేసి వాళ్ళు ఆర్బీకేలకు వెళ్లి నమోదు చేసుకుంటే సరుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఫోన్ చేసి మరీ కబురు పెట్టి మరీ రైతులకి యూరియా అందించేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో రైతులు పంటకేసుకోగా ఇంకా బస్తా మిగిలిపోతే ఇంట్లో నీరు గారినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పుడు రైతులు వచ్చి మాకు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో సర్ప్లస్ యూరియా ఉండేది ప్రతి ఒక్క ఆర్బీకేలో కూడా, ఈ రోజు కనీసం 30% యూరియా కూడా ఆర్బీకేలకు రాలేదు. వచ్చిన కొంత యూరియా బస్తాలు కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మనుషులకి దొంగచాటుగా సప్లై చేసేసుకుంటున్నారు. ఆర్బీకేల దగ్గర పోలీసులు సపోర్ట్ తీసుకొని మరి ఈ రోజు రైతులకి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఉందా? ఈ రోజు పంటల బీమా ఉందా?
సఫిషియెంట్ గా ఎరువులు గాని, సఫిషియెంట్ గా పురుగుల మందులు గాని, అదే విధంగా కల్తీ లేనటువంటి విత్తనాలు గాని ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పంటలు పోతే గత ప్రభుత్వంలో పంటల బీమా అండగా ఉండేది. ఆ రోజు తుఫాను వల్ల అరటి తోటలు పోతే వెంటనే పంటల బీమా ద్వారాగా ప్రతి రైతుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి రైతుకి అండగా ఉన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ రోజు రైతు సేవా కేంద్రాలని పేరు పెట్టి రైతులకి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఏదైతే మీరు చెప్తున్నారో అందరికీ సఫిషియెంట్ గా అందేసి అని చెప్పేసి చెప్తున్న మాట అబద్ధం. గ్రామాల్లోకి వెళ్లి రైతులు కనుక్కుంటే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వెళ్లి తెలుసుకుంటే మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందని నిన్న సమీక్ష పెట్టి కేంద్ర మంత్రి నడ్డా గారు నిన్న అడిగారట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందనే వరకు కూడా సమీక్ష పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి అనిపించలేదు. రైతుల తరపున యూరియా కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలేదు అని అంటే రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు అచ్చెన్నాయుడు గారు అంటారు అంతా సఫిషియెంట్ గా అవుతుందట. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి జిల్లాలోనే రైతులు కొట్టుకున్నారు. ఈ మాట వాస్తవం కాదా? ఈరోజు రైతులు ధర్నాలు చేస్తున్న మాట వాస్తవం కదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ రోజు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి లేదా? చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలోనే యూరియా కొరత వల్ల రైతులు రోడ్లెక్కినటువంటి పరిస్థితి నిజం కాదా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి అండగా నిలబడి సకాలంలో యూరియా అందజేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటుంది.